అత్యంత పవిత్రంగా భావించే ముక్కోటికి తిరుమల ముస్తాబైంది. వైకుంఠ ఏకాదశి హిందువులందరికీ ముఖ్యమైన పండుగ. దేవదేవుడి దర్శనం కోసం వైకుంఠ ఏకాదశి నాడు భక్తులతో పాటు సకల దేవతలు ఎదురు చూస్తారని పురాణాల ప్రతీతి. దీంతో ముక్కోటికి తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నట్టు తెలిపారు అధికారులు. తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించేందుకు టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేపట్టింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అందుకు సంబంధించి టీటీడీ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు ఏంటి, అలాగే ఆలయ పరిసరాలు కావచ్చు, తిరుమల శ్రీవారి ఆలయంలో అలాగే ఉపాలయాలు అలాగే ఆలయ పరిసరాల్లో టీటీడీ ఎలాంటి ఫ్లవర్ డెకరేషన్ చేసింది, ఎలాంటి విద్యుత్ అలంకరణలు చేపట్టింది, అలాగే భక్తులు భారీగా తరలి వచ్చే నేపథ్యంలో పోలీస్ శాఖ ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేసింది ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల క్షేత్రం వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సిద్ధమైంది. కలియుగ వైకుంఠం తిరుమల ఆధ్యాత్మిక శోభతో భక్తులకు కనువిందు చేస్తుంది. ఇవాళ అర్ధరాత్రి 1:30 వైకుంఠ ద్వారాలను అర్చకులు శాస్త్రోక్తంగా తెరవనున్నారు. స్వామివారికి ఏకాంత పూజ కైంకర్యాల తర్వాత ముందుగా వీఐపీలకు, ఆపై ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తులకు ఈ విశేష దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఏడాది భక్తుల సౌకర్యం కోసం జనవరి 8వ తేదీ అర్ధరాత్రి వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు అధికారులు. ఈ 10 రోజుల పాటు దాదాపుగా 182 గంటల పాటు, అంటే స్వామివారి కైంకర్యాలు మినహాయిస్తే 182 గంటల పాటు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ కల్పిస్తుంది. అందులో ప్రధానంగా 164 గంటల పాటు కేవలం సామాన్య భక్తులకే కేటాయిస్తున్నట్లు టీటీడీ అధికారులు ఇప్పటికే చెప్పారు. ముఖ్యంగా చూసినట్లయితే ఓవరాల్గా తిరుమల క్షేత్రాన్ని గతంలో కంటే భిన్నంగా భారీ ఎత్తున టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. ముఖ్యంగా భారీగా తరలి వచ్చేటువంటి భక్తులు జనవరి 2వ తేదీ నుంచి కేవలం ఉచిత సర్వదర్శనం మాత్రమే ఉంటుంది కాబట్టి లక్షలాదిగా శ్రీవారిని దర్శించుకునేందుకు, వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా గత 3 నెలల నుంచి కూడా టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. అయినప్పటికీ కూడా ఉచిత సర్వదర్శనం కాబట్టి వేలాదిగా లక్షలాదిగా భక్తులు దేశవ్యాప్తంగా తరలి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా టీటీడీ సూచించినటువంటి సూచనలకు అనుగుణంగా టీటీడీకి సహకరిస్తూ ఓర్పుగా సహనంతో శ్రీవారి దర్శనాన్ని చేసుకోవాలని చెప్పి టీటీడీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. రేపు ఉదయం శ్రీ మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా స్వర్ణరథంపై తిరుమల మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తర్వాత బుధవారం ద్వాదశి పర్వదినం రోజున వేకువజామున శ్రీవారి పుష్కరిణిలో పవిత్ర చక్ర స్నానం నిర్వహిస్తారు. ఈ 10 రోజుల పాటు రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ అన్ని రకాల ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. కేవలం టోకెన్లున్న భక్తులను మాత్రమే నిర్ణీత సమయాల్లో అనుమతిస్తున్నట్లు తెలిపారు అధికారులు. డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు టోకెన్లు ఉన్న వారికి ప్రాధాన్యత ఉండగా జనవరి 2 నుంచి సర్వదర్శనం భక్తులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అన్నింటిలో కంటే అత్యంత పవిత్రమైన ఏకాదశిగా ఈ ముక్కోటి ఏకాదశి తెలుపబడి ఉన్నది. ముక్కోటి దేవతలు ఏకకాలంలో స్వామివారిని దర్శించుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ పర్వదినాన తిరుమల శ్రీవారాలయంలో ప్రాతకాల ఆరాధనలతోటి ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణానికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ఈ ధనుర్మాస కైంకర్యాలకు తీసుకెళ్లేటటువంటి పుష్పమాలికల గంపలో ఈ గంపతోటి ఈ యొక్క వైకుంఠ ద్వార మార్గంలో ప్రవేశించడం జరుగుతుంది. అక్కడ నుంచి ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గం తెరిచి ఉంచబడుతుంది. 30వ తేదీ నుంచి జనవరి నెల 8వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గం భక్తుల సందర్శనార్థం తెరిచిపడి ఉంటుంది. ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ గుండా ఆ రోజు నుంచి భక్తులు ప్రదక్షిణం చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు స్వామివారి విశేష వజ్రాభరణాలతో దర్శించుకోవచ్చు. ఆ రోజు ఉదయం 9 గంటలకి స్వర్ణ రథోత్సవాన్ని కూడా 4 తిరువీధుల్లో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు వాహన మండపంలో వేంచేసి భక్తుల దర్శనార్థం అక్కడే ఉంటారు. సాయంకాలం ఆస్థానం పూర్తయిన తర్వాత 4 తిరువీధుల ఉత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ కార్యక్రమాలు, రాత్రి అధ్యయనోత్సవాలు, వేదారంభంతో ఆ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. ద్వాదశ పర్వదినం రోజున ఉదయం శ్రీ చక్రతాళ వారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ వరహాస్వామి వారి ముఖమండపానికి చేరుకొని అక్కడ వైభవంగా చక్రస్నాన మహోత్సవాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ద్వాదశ పురాణము, ద్వాదశ ఆస్థానం కార్యక్రమాలు కూడా ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి ద్వాదశి జనవరి 1వ తేదీ 2వ తేదీ వరకు తిరుమల శ్రీవారాలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. భక్తులందరూ కూడా వైకుంఠ ఏకాదశి ద్వాదశి
ఈ 10 రోజుల పాటు దర్శించుకునే భక్తులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సూచించిన విధానాలను అనుసరించి వారి సూచనలు అనుసరించి భక్తులు తమ యొక్క ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఏడాది ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 2,63,00,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిపారు ఆలయ అధికారులు. హుండీ ద్వారా సుమారు 1,387 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఈ వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి పర్యవేక్షణలో భారీ భద్రత ఏర్పాట్లు, వాలంటీర్ల నియామకం చేపట్టామన్నారు. టోకెన్లు తీసుకున్న భక్తులు తమకు కేటాయించిన సమయం ప్రకారం కృష్ణతేజ, ఏటీజీహెచ్, శిలాతోరణం మార్గాల ద్వారా ఆలయంలోకి ప్రవేశించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు టీటీడీ అధికారులు. తిరుమల క్షేత్రాన్ని టీటీడీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తోంది. ప్రతి ఏడాది టీటీడీ పెద్ద ఎత్తున శ్రీవారి ఆలయంతో పాటు తిరుమల క్షేత్రాన్ని మొత్తంగా ఎక్కడ చూసినట్టు కూడా ఫ్లవర్ డెకరేషను, విద్యుత్ అలంకరణలు నభూతో నా భవిష్యత్తు అనే విధంగా టీటీడీ ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా ఈసారి మరింత ఎక్కువగా ఆ భారీ ఎత్తున ఫ్లవర్ డెకరేషన్ చేస్తూ ఉంది. శ్రీవారి ఆలయంతో పాటు శ్రీవారి ఆలయం ముందు ప్రతి ఏడాది కూడా భారీ సెట్టింగ్ ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు అంటే వైకుంఠ ఏకాదశి కావచ్చు, నూతన ఏడాది జనవరిలో శ్రీవారి దర్శనం చేసుకోలేకపోయినా పర్లేదు, తిరుమల క్షేత్రంలో ఒకసారి వెళ్ళి వద్దాము, అలాగే అఖిలాండం దగ్గర కొబ్బరికాయ కొట్టుకుని శ్రీవారి ఆలయం ముందు స్వామివారిని గుడి ముందు దండం పెట్టుకుని వెళ్దాము అనే తలంపుతో చాలామంది కూడా భక్తులు వేలాదిగా తిరుమల క్షేత్రానికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వారందరి కోసం కూడా ఈసారి ప్రత్యేకంగా టీటీడీ శ్రీవారి ఆలయం ముందు ఒక భారీ సెట్టింగ్ ఏర్పాటు చేసింది. రంగనాథ మండపం పేరుతో ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి మంటపంలో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆలయం బయట ఏదైతే శ్రీవారి నమూనా విగ్రహం ఉందో అది ఈసారి చాలా అద్భుతంగా ఆ భక్తులకు ఎంతో కనువిందు చేస్తుందని చెప్పొచ్చు. స్వామివారిని స్వయంగా ఆలయంలోకి వెళ్ళి దర్శించుకోలేని భక్తులందరూ కూడా గుడి బయటే ఉన్నటువంటి ఏదైతే సెట్టింగ్ ఉందో అక్కడ స్వామివారికి దర్శనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా శ్రీవారి ఆలయ పరిసరాలన్నీ కూడా భక్తులతో ఇప్పటికే కూడా కిటకిటలాడుతున్నాయి. 3 రోజుల పాటు అంటే డిసెంబర్ 30, 31, 1వ తేదీ తర్వాత 2వ తేదీ నుంచి కూడా సామాన్య భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున అంటే లక్షలాదిగా తిరుమలకు తరలి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరందరూ కూడా అంటే గంటల తరబడి దాదాపుగా సామాన్య భక్తులందరికీ కూడా 2వ తేదీ నుంచి శ్రీవారి దర్శనం కల్పిస్తే లక్షలాది మంది భక్తులు ఆ క్యూ లైన్లలో ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చాలామంది భక్తులు శ్రీవారి ఆలయం దగ్గర ఉన్నటువంటి ఈ నమూనా ఆలయం అలాగే శ్రీవారి విగ్రహాన్ని దర్శించుకొని వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ భారీ ఎత్తున ఏర్పాటు చేసింది. ముఖ్యంగా చలి వాతావరణం ఎక్కువగా ఉంది కాబట్టి అందుకు తగ్గట్లు భక్తులు కూడా తగిన ఏర్పాటు చేసుకొని రావాలని చెప్పి టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా భక్తులకందరికీ కూడా నిరంతరాయంగా ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా అన్నప్రసాదాలు, పాలు, నీళ్లు అంటే ఏ సమయానికి అన్నప్రసాదాల పంపిణీకి పెద్ద ఎత్తున ఇప్పటికే కూడా టీటీడీ ఏర్పాటు చేపట్టింది. అలాగే స్వామివారి దర్శనానికి భారీ ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా 4.5 లక్ష లడ్డూలను కూడా ప్రతిరోజు కూడా పంపిణీ చేసేందుకు కూడా టీటీడీ ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా భక్తులు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. టీటీడీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉంది. సోషల్ మీడియాలో వచ్చేటువంటి దుష్ప్రచారాన్ని అలాగే వదంతులను నమ్మకుండా కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్లు అలాగే అధికారికంగా న్యూస్ ఛానల్స్, పేపర్ల ద్వారా వచ్చినటువంటి సమాచారం మేరకే శ్రీవారి దర్శనానికి తిరుమల పర్యటన ప్లాన్ చేసుకోవాలి తప్ప సోషల్ మీడియాలో వచ్చే కొన్ని దుష్ప్రచారాలను, వదంతులను నమ్మవద్దని చెప్పి టీటీడీ అధికారులు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ వాసుతో ప్రసాద్ రెడ్డి, V6 న్యూస్, తిరుమల.